హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పబోయే కథ చీమ మరియు మిడత కథ. ఒక అడవి, రెండు జీవులు, ఒకటి కష్టపడింది, మరొకటి కాలం వృధా చేసింది. మరి చివరికి ఎవరు గెలిచారో తెలుసా? ఒకరోజు సూర్యుడు మంటలు కురిపిస్తున్న వేసవిలో పచ్చని అడవంతా జీవకళతో సంతోషంగా కనిపించింది. అదే అడవిలో ఒక చిన్ని చీమ ఉండేది. చిన్నదే అయినా ఆలోచనలు చాలా పెద్దవి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి చీమ పని మొదలు పెడుతుంది. గింజలు, ధాన్యం, ఆహారం, చలికాలానికి సరిపడా అన్ని దాచుకుంటూ ఉండేది. చిన్ని చీమ ఆహారం కోసం వెళుతున్న మార్గంలో ఒక మిడతను చూసింది. ఆ మిడత చెట్టు మీద కూర్చొని పాటలు పాడుతూ ఆడుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. చీమ మిడతను అడిగింది, మిడత, ఇప్పుడు సరదా సరే, కానీ రేపు చలికాలం వస్తుంది. అప్పుడు ఆహారం దాచుకోపోతే నువ్వు చాలా బాధపడతావు. మిడత నవ్వుతూ చెబుతుంది, అయ్యో చీమ, ఈరోజు ఆనందించకపోతే ఎలా? రేపటి సంగతి రేపు చూద్దాం. కాలం గడిచింది. వేసవి ముగిసింది. చలికాలం మొదలైంది. చుట్టూ మంచు. ఆహారం ఎక్కడ లేదు. మిడత వణుకుతూ ఆకలితో అలమటిస్తూ చివరికి చీమ ఇంటి దగ్గరికి వచ్చింది. చీమను పిలిచింది. నాకు కొంచెం ఆహారం ఇస్తావా చీమ అని అడిగింది. చీమ శాంతంగా చెప్పింది, నేను ముందుగానే చెప్పాను మిడత, వేసవిలో కష్టపడితే చలికాలం బాధపడాల్సిన అవసరం ఉండదు. మిడత తాను చేసిన తప్పు అర్థమైంది. ఆ రోజు నుంచి మిడత కష్టపడడం నేర్చుకుంది. ఇలాంటి కథలు మీ పిల్లలకు మంచి విలువలను నేర్పుతాయని అనుకుంటే వీడియోకి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching. Please like, share.